శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల త్రిశల. రచన కోగంటి విజయలక్ష్మి గారు. కాలేజీ ఆవరణంతా కోలాహలంగా ఉంది. సీతాకోకచిలుకల్ని తలపింపచేస్తూ హుషారుగా అటు ఇటు కదులుతున్నారు అమ్మాయిలు. వారికి దరిదాపుల్లోనే తచ్చాడుతున్నారు అబ్బాయిలు. త్రిశల నుదుటికి పట్టిన చెమటని కర్చీఫ్తో సుతారంగా అద్దుకొని కాలేజ్ గేట్లోకి ప్రవేశించింది. అదిగో మిస్ కాలేజ్ వచ్చేసింది. చెట్టు కింద ఉన్న గుంపులోంచి చిన్నగా అంది ప్రతిమ. అందరి చూపులు ఎంట్రన్స్ వైపు తిరిగాయి. త్రిశల చకచకా నడుస్తూ గుంపును చేరింది. వాట్, మొహమల వెలిగిపోతోంది. కొంపదీసి ఏ రోమియోనో నీ దిల్ చోరీ చేశాడా ఏమిటి అంది ప్రతిమ. త్రిశల చురుగ్గా చూసిందామిని. నీ చూపులకే శక్తి ఉంటే మేమంతా మలమల మాడిపోయేవాళ్లం అంది నీల. ఇంతకీ నీ ముఖంలోని మతాబులకు అర్థం చెప్పవే బాబూ. నిన్న సాయంత్రం గొప్ప ఎక్స్పీరియన్స్ అయింది. ఏమిటది? ఏ క్రికెట్ స్టారో సినిమా స్టారో తన బిజీ షెడ్యూల్కి బ్రేక్ కొట్టి నీ కంపెనీ కోరుకున్నాడా? అబ్బబ్బబ్బా, మీ ఆలోచనల్లో మార్పు ఈ జన్మకు రాదనుకో. దాని సంగతి తర్వాత. కానీ ముందా న్యూస్ ఏమిటో చెప్పవే. నేను నవల రాశాను. మై గాడ్, తెలుగు నవలా? చదివే నాతుడేడి అంది ప్రతిమ. కొంపదీసి అది గాని ప్రింట్ అవబోతోందా అంది నీల. పూర్తిగా చెప్పనిస్తారా? ఈసారి నిజంగానే కోపంగా అంది త్రిశల. సరే సరే, బుద్ధిగా ఉంటాం. ఆ నవల పట్టుకొని పల్లవి వీక్లీకి వెళ్ళాను. అక్కడ ప్రఖ్యాత రచయిత ఫల్గుణ్ గారు కనిపించారు. మాట్లాడారు కూడా. ఫల్గుణా? ఆశ్చర్యంగా అన్నారు అందరూ. నన్నెంతో ఎంకరేజ్ చేశారు. త్వరలోనే ఆ వీక్లీలో అతని సీరియల్ మంచు ఖడ్గం రాబోతోంది. ఫల్గుణ్ నా నవల కొన్ని పేజీలు చదివి బాగానే ఉంది, మరింత కృషి చేస్తే మంచి రైటర్ అవుతారు అన్నారు. సంతోషపడిపోతూ చెప్పింది. అదంతా నిజమేనంటావా? నిజంగా నిజం. ఫల్గుణ్ గారేంటి నీ నవల చదివి సలహాలు ఇవ్వటమేమిటి? నమ్మలేనట్లు అంది అమల. అందుకే నాకు చిరాకేస్తుంది. నిజం చెప్తే నమ్మరు కదా. అది కాదే త్రిశల, ఆయన గొప్ప రచయిత కదా. అతనికి కాస్త అహంకారం ఎక్కువని, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడరని అంటారు. ఎవరి సంగతి ఏమో కానీ నాతో మాత్రం ఎంతో బాగా మాట్లాడారు. చాలా ప్రోత్సహించారు, మంచి సలహాలు ఇచ్చారు. అది సంగతి. తమరో అందాల రాణి కదా. కొంచెంసేపు మాట్లాడుతూ నీ అందాన్ని అతని నయనాలకు కనువిందు చేసుకునుంటాడు. నోరు మూస్తావా? అన్నింటికీ పెడార్తాలే. కళాకారులెప్పుడూ బాహ్య సౌందర్యానికి కాకుండా అంతః సౌందర్యానికి విలువనిస్తారు అంది త్రిశల సీరియస్గా. బాబోయ్, డైలాగ్స్ కొట్టొద్దు. ఇంతకీ నీ నవల ప్రింటింగ్కి తీసుకున్నారా? ప్రస్తుతానికి లేదు. ముందు ఇతర రచయితల రచనల్ని బాగా చదవమన్నారు. రచయిత కాదలుచుకున్నవారు ముందు మంచి చదువురి కావాలట. ఆ తరువాత రాసి తెమ్మన్నాడు. చెప్పటం మర్చిపోయాను. నేనొచ్చేస్తుంటే ఫల్గుణ్ ఒక మాట అన్నాడు. ఏమని అంది ప్రతిమ. ఐ లవ్ యూ అని అంది నీల. షటప్. పల్లవి వీక్లీలో ఆయన రాయబోయే సీరియల్ పూర్తయ్యేలోగా నా సీరియల్ అనౌన్స్మెంటు కనిపించాలని, అందుకోసమైనా నేను మంచి రచన చెయ్యాలి అంది పట్టుదలగా. అంటే తన అడుగులో అడిగేసి నడవమన్నాడన్నమాట. అయితే తమరి సంవత్సరం పరీక్ష తప్పుతారన్నమాట. అదేంటే అపశకున పక్షి. మంచి రచనలు చెయ్యాలంటే ఇతర రచనలు చదవాలి కదా. నువ్వు ఆ పనిలో ఉంటే ఇంక నీ స్టడీస్ ఏం సాగుతాయి? దేని దారి దాందే. ఆ విషయంలో మీరేం బెంగ పెట్టుకోకండి. ఇంతకీ అతను ఎలా ఉన్నాడే? కుతూహలంగా అడిగింది నీల. అతని ప్రతి నవల మీద ఫోటో చూస్తున్నావు కదా, కొత్తగా అడుగుతావేం? పిచ్చి మొద్ద. నవలల మీద ప్రింట్ అయ్యే రచయితల ఫోటోలు వాళ్ళ చిన్నప్పటివి. ఆ ఫోటోలనే మళ్ళీ మళ్ళీ అచ్చు వేయించుకుంటారు. ముసలైపోయిన గొప్ప గ్లామర్ బాయ్స్లా, ఎవర్ గ్రీన్ హీరోల్లా పాఠకులకి పూలు పెడుతుంటారు. ముఖాముఖి చూస్తే అప్పుడు బయటపడుతుంది వాళ్ళ బండారం. ఫల్గునికి ఆ కర్మ పట్టలేదు. వెరీ హ్యాండ్సమ్. వయసు 40 వరకు ఉంటుంది. చూస్తే మీ మతులు పోతాయి, అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. అయితే తప్పకుండా నీకు పోయే ఉంటుంది. ఏమిటే పోయేది? మతి. నిన్ను అంటూ చెయ్యెత్తింది కొట్టటానికన్నట్లు. కాలేజీ గంట గణగణమంది. అందరూ పోలోమన్నారు. బుక్ స్టాల్ రద్దీగా ఉంది. చాలామంది కొత్తగా రిలీజ్ అయిన పుస్తకాలను చేతిలోకి తీసుకొని ఒకసారి అటు ఇటు తిరిగేసి చూసి తిరిగి ర్యాక్లో పెట్టేస్తున్నారు. అప్పుడు లోనికి అడుగుపెట్టిన జంట అటు ఇటు తిరిగి ఓ ర్యాక్ దగ్గర ఆగారు. మధ్య వయసులో ఉన్న ఆ జంటని తమాషాగా చూశాడు షాపు ఓనర్. వంటల పుస్తకం కొత్తది ఒకటి వచ్చిందమ్మా అన్నాడు. త్రిశల అటువైపు చూసింది. ఆమె చాలా లావుగా, అతను చాలా సన్నగా ఉన్నారు. ఏమిటి, మళ్ళీ వంటల పుస్తకం కొంటావా అడిగాడతను గాబరాగా. ఆ కొత్త రకాలు వండి మీకు పెట్టొద్దా? వామ్మో, నాకు చావు మూడింది. ఏమిటా మాటలు? ఎవరన్నా వింటే నాకు అస్సలు వంటలు రావనుకోగలరు.
ఎందుకు నా పర్సనాలిటీ చూస్తే అర్థం కాదు వాళ్లకు నీ చేతి వంట? చాలే ఊరుకోండి, మీ పుటకే అంతా. ఆ బుక్ కొనవాకే, కావాలంటే నేనే రోజు వంట చేస్తాను దీనంగా అన్నాడు. త్రిషల నవ్వాపుకోలేక సతమతమైంది. సర్లే పదండి అంది. ఆ వంటల పుస్తకం మాత్రం వదల్లా. ఇద్దరూ కౌంటర్ వైపు నడిచి బిల్లు చెల్లించి వెళ్ళిపోయారు. త్రిషల రాక్ వైపు తిరిగి ఒక్కో పుస్తకం తిరిగేస్తూ బ్యాక్ కవర్ పేజీలో ఉన్న కథాంశాన్ని చదివి పెట్టేస్తోంది. ఎన్ని రకాల కథలు, ఇన్ని థీమ్స్ ఇంతమందికి దొరికేసి రచయితల్ని చేశాయన్నమాట. వెతికి వెతికి 3 నవలలు ఎంచుకొని తీసింది. అవి సస్పెన్స్, రొమాన్స్, ఫ్యామిలీ కథాంశాలు. త్రిశల కౌంటర్లో డబ్బు చెల్లించి బయటకు నడిచింది. అప్పుడే సూర్యుడు అలసిపోయినట్లు పడమరకు జాలువారుతున్నాడు. రోడ్డంతా వాహనాల రణగుణ ధ్వనితో హడావిడిగా ఉంది. త్రిశల చకచకా నడిచింది. బస్టాప్ దగ్గర ఆగి బస్ కోసం చూడసాగింది. హఠాత్తుగా ఐకాన్ ఒకటి సడన్ బ్రేక్తో ఆగింది. త్రిశల ఉలిక్కిపడి కారులోకి చూసింది. డ్రైవింగ్ సీట్లో ఫల్గున్ చిరునవ్వుతో ఆమెనే చూస్తూ హలో అన్నాడు. నమస్తే అంది త్రిశల కారుకు దగ్గరగా వచ్చి. రండి డ్రాప్ చేస్తాను అంటూ వంగి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేశాడు. త్రిశల సందిగ్ధంగా చూసిందో క్షణం. బస్టాప్లో ఉన్న మిగతా జనం ఓరగా వీళ్ళిద్దరినీ చూస్తున్నట్లు త్రిశల గమనించింది. తప్పదనుకొని కారెక్కి డోర్ క్లోజ్ చేసింది. మరుక్షణం కారు దూసుకుపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నారు అడిగాడు ఫల్గున్. బుక్ షాప్ నుంచి. ఏవో కొన్నార్లా ఉంది అన్నాడు ఆమె చేతిలో ప్యాకెట్ చూస్తూ. అవును. కవర్లోంచి బుక్స్ యువతలకు తీసింది. ఎడం చేత్తో ఆ పుస్తకాలు అటు ఇటు తిప్పి ఓ క్షణం చూసి మళ్ళీ కళ్ళు రోడ్డు వైపు తిప్పాడు. వెరీ గుడ్, అప్పుడే ప్రాసెస్లో పడిపోయారన్నమాట. అదిగో ఆ పట్టుదలే ఉండాల్సింది. అప్పుడే లక్ష్యం చేరుకోగలం. మీరెక్కడి నుంచి అడిగింది త్రిశల. ఓ ఫ్రెండ్ని కలిసి వస్తున్నాను. అలాగా అన్నట్లు తలూపింది. ఇప్పుడు మీకేమన్నా పనుందా? లేదు. అయితే అలా తెన్నేటి పార్కుకు వెళ్దాం. మీకేం అభ్యంతరం లేదుగా? అభ్యంతరమా? అదృష్టం అనుకుంటాను. అంతటి రచయిత ఏంటి తనని స్నేహపూర్వకంగా ఆదరించటం ఏమిటి అనుకుంది. ఫల్గున్ తల తిప్పి ఓ క్షణం ఆమె ముఖంలోకి చూశాడు. త్రిశల తేరుకొనంది. తెన్నేటి పార్కు నాకెంతో ఇష్టమైన ప్రదేశం. నాకును. కారు మెత్తగా దూసుకుపోతోంది. చల్లని గాలి వంటికి చుట్టుకుంటూ ఆత్మీయంగా పలకరిస్తోంది. అలల్లా ఎగిసిపడుతున్న ముంగురుల్ని సుతారంగా సవరించుకుంటూ ఉండిపోయింది. ఫల్గున్ ఓరకంట ఆమెను చూశాడు. త్రిశల కడిగిన ముత్యంలా ఉంది. తలారా స్నానం చేసిందేమో. పొడి జుట్టు జాలువారుతూ మెరుస్తోంది. సైడ్ వ్యూలో ఆమె ముక్కు అందంగా కనబడుతోంది. పల్చని చెక్కిళ్ళు కాంతులీనుతున్నాయి. త్రిశలను ఒకసారి చూసిన వారు మర్చిపోరు అనుకున్నాడు ఫల్గున్. మిస్ త్రిశల, మీలో రచన అభిలాష ఎలా కలిగింది? బహుశా చిన్నప్పటి నుంచి కనబడిన పుస్తకాల్ని తెగ చదివేయటం వల్ల కావచ్చు. వెరీ గుడ్. చదవగా చదవగా మీకు రాయాలనిపించిందన్నమాట. అవును. మీకో సంగతి చెప్పనా? ఎక్కువ చదివి తక్కువ రాసిన వాళ్లే మంచి రైటర్స్గా చరిత్రలో నిలబడగలుగుతారు. అంటే రాసి కంటే వాసికే ప్రాధాన్యం. ఓ అద్భుతమైన రచన చేసి ఊరుకుంటే అదెంత బాగున్నా కొన్నాళ్లకి పాఠకులు మర్చిపోతారు. అందుకే తరచూ రాయాలి. అర్థమైనట్లు తలూపింది త్రిశల. మీరెటువంటి రైటర్గా స్థిరపడాలనుకుంటున్నారు అడిగాడు ఫల్గున్. అంటే సస్పెన్సా, రొమాంటికా, వెజిటబులా, నాన్ వెజ్జా? వెజ్ నాన్ వెజ్ నవలలు కూడా ఉంటాయా అడిగింది ఆశ్చర్యంగా. ఉంటాయి. సాఫీగా సాగే ఫ్యామిలీ సెంటిమెంట్వి వెజ్. హత్యలు, రక్తపాతాలు, హింసలు, దౌర్జన్యాలు అవి నాన్ వెజ్. త్రిశల పకపకా నవ్వింది. ఆ నవ్వులోంచి జాలువారిన వజ్రాల తుంపర్లు సున్నితంగా ఫల్గుణ్ణి చేరాయి. ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం రాలేదు అన్నాడు. ఇంకా ఇది అని నేను నిర్ణయం తీసుకోలేదు. కానీ పాఠకుల గుండెల్ని కొల్లగొట్టే రచనలు చెయ్యాలని మాత్రం ఆశ. ఫల్గుణ్ నవ్వాడు. మంచిదే. ఎయిమ్ ఉన్నప్పుడు సాధకులు తమ లక్ష్యాన్ని చేరుకోగలరు. ఆ విషయంలో నా పూర్తి సహకారం మీకుంటుంది. థ్యాంక్ యూ. అతని వైపు ఆరాధనగా చూసి అంది. మీరు చేయవలసింది ఎంతో ఉంది. చెప్పండి. నేను ప్రతిరోజు మీకు పుస్తకం ఇస్తాను. దాన్ని పూర్తిగా చదవండి. చదవటం అంటే మామూలుగా కాదు. ఆ నవలలోని ప్రతి అధ్యాయాన్ని శోధిస్తూ చదవాలి. రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో అవగాహన చేసుకోవాలి. డౌట్స్ ఉంటే నన్ను అడగాలి అన్నాడు ఫల్గుణ్. సరే, అంతకంటేనా? సంతోషపడిపోయింది త్రిశల. కారు తెన్నేటి పార్కు సమీపించింది. పార్కింగ్లో కారాపి దిగాడు ఫల్గుణ్. త్రిశల కూడా దిగి యువతలకొచ్చింది. ఇద్దరూ లోనికి ప్రవేశించారు. పార్క్ అంతా సందర్శకులతో కళకళలాడిపోతోంది.
ఇద్దరూ ముందుకి డౌన్లోకి నడిచి ఓ సిమెంటు బెంచి మీద కూర్చున్నారు. ఎదురుగా నీలి సముద్రం గగనుడితో సంభాషిస్తున్నట్లు గుసగుసలిపోతోంది. కింద అలల అంచుల్లో ఉన్న బండల మీద కూర్చుని లోకంతో పనిలేనట్లున్న జంటల్ని చూస్తూ ఉండిపోయారు. ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో ఎవరికి వారు మౌనంగా స్వాప్నిక జగత్తులో విహరించసాగారు. కాసేపటికి ఫల్గుణ్ అన్నాడు, ఏదైనా మాట్లాడండి, మీరే ఏదైనా చెప్పండి. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? మా అమ్మ, నాన్న, తమ్ముడు, నేను. మా నాన్న కలెక్టర్ ఆఫీస్లో సూపరింటెండెంట్, అమ్మ గృహిణి, తమ్ముడు 10th, నేను డిగ్రీ 2nd ఇయర్. చిన్న కుటుంబం, చింతల్లేని కుటుంబం. చిన్న కుటుంబమే అనుకోండి, చింతల్లేని కుటుంబాలుంటాయా? ఫల్గుణ్ ఒక్క నిమిషం త్రిశల ముఖంలోకి చూశాడు. ఇప్పుడు నాకేవో బాధలున్నాయని కాదు, జనరల్గా చెప్పాను అంది. మీరెక్కువగా ఎవరి నవలలు చదివారు? టాపిక్ మార్చాడు. ఫల్గుణ్ అని చెప్తే పొగుడుతున్నాను అనుకుంటారేమో, నేను మీ నవలలే ఎక్కువ చదువుతాను నిజాయితీగా అంది. ఇంకెవరివి చదవలేదా? చదవలేదండి. పాత రచయితల నవలలు ఏమైనా చదివారా? చదివాను. చలం, గోపీచందు, బుచ్చిబాబు, వడ్డెర చండీదాస్. అవి మీకు నచ్చాయా? అవన్నీ ఆయా కాలాల్లోని సమస్యల్ని చిత్రిస్తూ సాగినవి, స్పీడ్ ఉండదు. నచ్చాయో లేదో అన్నది ఎదమితంగా చెప్పలేను. అయితే ప్రమాదమే అన్నాడు చిన్నగా నవ్వి ఫల్గుణ్. ఎందుకని? ఆశ్చర్యంగా అడిగింది. ఆ రచనల్లో గొప్ప సైకాలజీ, మానవ సంబంధాలపై చక్కటి విశ్లేషణ ఉంటుంది. అవి చదవటం ప్రతి రచయితకి ఎంతో అవసరం. అయినా అవి మీ మనసును హత్తుకోకపోవటానికి కారణం మీరింకా మానసికంగా పరిణితి చెందకపోవటం. రచయితలనేవాళ్ళు అన్ని రకాల సాహిత్య ప్రక్రియల్ని సృజించాల్సిందే అన్నాడు. అలాగే అన్నట్లు తలూపింది. మీ ద్వారా తిరిగి రచయితల శకం ప్రారంభమయ్యేలా జరగాలి. బాబోయ్, నాకంత సత్తా ఎక్కడిది? చిత్తశుద్ధితో ప్రయత్నించాలే కానీ ఏదీ అసాధ్యం కాదు. ముందు మీరు పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి. మీరు చెయ్యాలనుకున్న పనిని సవాల్గా తీసుకోండి. విజయం వరించి తీరుతుంది. త్రిశల చుట్టూ చూసింది. లోకాన్ని కప్పేసిన చీకటి, ఆ చీకటిని పారద్రోలే ప్రయత్నంలో ఉన్న విద్యుత్ దీపాలు. చాలా టైం అయింది, ఇక వెళ్దాం. లేచి నిలబడింది త్రిశల. నిజమే, మాటల్లో పడి గమనించలేదు, చాలా చీకటైంది అంటూ లేచాడు ఫల్గుణ్. ఇద్దరూ బయటకు వచ్చి కారుని సమీపించారు. మరి కాసేపటికి కారు ముందు కురికింది. మీకో తమాషా సంగతి చెప్పనా? 4th గేర్లోకి వస్తూ అన్నాడు ఫల్గుణ్. చెప్పండి. రచయితలంతా పెన్తోనే కదా రాస్తారు? అవును. ప్రముఖ ఆంగ్ల రచయిత పాబెండమిన్ మాత్రం తన రచనలన్నీ పెన్సిల్తోనే రాశాడట. నిజమా? ఆశ్చర్యంగా అంది త్రిశల. అవును. ఇంకో తమాషా చెప్తాను. ద గార్పెట్ బేగర్స్, ద లోన్లీ లేడీ, ద బెట్టీ ఎ స్టోన్ ఫర్ డెనిఫిషర్ వంటి పాపులర్ నవలలు రాసి తెలుగు ఆంగ్ల పాఠకులకు పరిచితుడైన హెరాల్డ్ రాబిన్స్ కోటీశ్వరుడు. అతను సుమారు 25 నవలలు రాశాడు. అవి ఎన్నోసార్లు రీప్రింట్ అయి 75 కోట్ల ప్రతులు అమ్ముడయ్యాయి. 32 భాషల్లోకి ట్రాన్స్లేట్ అయ్యాయి. కనీసం $4 కోట్ల సంపాదించాడు. ఫ్రాన్స్ అగాపుల్లా జవర్లే హిల్స్లో లగ్జరీ ఇళ్లు కొన్నాడు. ప్రైవేట్ విమానం, 80 అడుగుల పొడవుండే మరపడవ ఉన్నాయి. 6 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 9 రోల్ రాయ్స్ కార్లుండేవి. అంత ధనవంతుడు తను మరణించే నాటికి పైసాకి కొరగాక కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో అతనికి అంత్యక్రియలు జరిగాయి. ఎందుకలా అయింది? బిత్తరపోతూ అడిగింది. బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల. త్రిశల మౌనంగా ఉండిపోయింది. ఇక ప్రముఖ ఆంగ్ల రచయిత జార్జ్ బెర్నార్డ్ షా గొప్ప హాస్యప్రియుడు. జీవితంలో ఎన్నో కష్టాలు పడి పైకొచ్చాడు. మరో ప్రముఖ ఆంగ్ల రచయిత చార్లెస్ డికెన్స్ తను రచనలు చేసేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చుని రాసేవాడు. ఆకాశంలో హేలీ తోకచుక్క కనిపించినప్పుడు జన్మించిన మహారచయిత మార్క్ ట్వైన్ తను మళ్ళీ హేలీ తోకచుక్క కనిపించినప్పుడే చనిపోతానని అనేవాడు. అదే నిజమైంది కూడా. ఫెంటాస్టిక్. ఇంతకంటే విచిత్రమైన విషయం ఇంకోటుంది. బ్రెజిల్ జేవియర్ ఓ గొప్ప రచయిత. అతను పెద్దగా చదువుకోలేదు, అయినా అన్ని రకాల రచనలు చేశాడు. దానికాయన ఇదంతా నా గొప్పదనం కాదు, ఏదో అద్భుత శక్తి నన్ను ఆవహించి రచనలు చేయిస్తుంది అంటాడు. అతని శైలి హంబర్టోడి కంపోజ్ అనే గొప్ప రచయిత శైలిలాగే ఉంటుంది. హంబర్టోడి కంపోజ్ ఇప్పటికే మరణించాడు. దాంతో తన భర్త ఆత్మ జేవియర్ని ఆవహించి రచనలు చేయిస్తుంది కాబట్టి జేవియర్ ఆదాయం నుంచి వాటా కోరుతూ కోర్టుకెక్కింది హంబర్టోడి భార్య. అయితే కోర్టు ఆమె వాదనని కొట్టేసింది. అది వేరే విషయం. మీకిన్ని విషయాలు తెలుసు గనకే అంత గొప్ప రైటర్ అయ్యారు. అతని వైపు అడ్మైరింగ్గా చూస్తూ అంది త్రిశల. బికాజ్ ఆఫ్ రీడింగ్.
అక్షరానికున్న శక్తి అమోఘం. అక్షరాలు పదాలై, పదాలు వాక్యాలై, వాక్యాలు కావ్యాలై ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరింపచేస్తాయి. ప్రపంచ జ్ఞానాన్ని అందించేవి పుస్తకాలే. వెనుకటి తరాల చరిత్రని, వర్తమాన జీవిత పోకడల్ని, ఆఖరికి భవిష్యత్తు నడకని సాహిత్యం మనకు అందించగలదు. అందుకే ప్రతి ఒక్కరూ పఠనాశక్తిని పెంచుకోవాలి. ఇక్కడ ఆపండి. ఫల్గుణ్ బ్రేక్ వేశాడు. మీ ఇల్లు ఎక్కడా? ఇదిగో ఈ సందులో 3వ ఇల్లు అంటూ కిందికి దిగింది. రేపు సాయంత్రం 5 గంటలకి సీతమ్మధార బస్టాప్లో వెయిట్ చేయండి. మీకోసం ఓ మంచి నవల తెస్తాను. అలాగే సీయు. ముందుకు దూసుకుపోయాడు. చిన్నగా అడుగులేస్తూ ఇంటివైపు నడిచింది త్రిశల. లోపలికి అడుగు పెట్టేసరికి వంటింట్లోంచి పెద్దగా మాటలు వినిపిస్తున్నాయి. ఆ కంఠం వింటూనే కామాక్షత్త వచ్చిందిలా ఉంది అనుకుంటూ వంటింట్లోకి నడిచింది. ఏమే కోడలి పిల్ల, బాగున్నావా? బాగున్నానత్తయ్య. ఎప్పుడొచ్చావు? సాయంత్రం నువ్వలా వెళ్ళావట, నేను ఇలా వచ్చాను. అలాగా? అవును, తమరెక్కడి నుంచే రాక ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను అంది నెమ్మదిగా. చీకటైందాకా ఫ్రెండ్స్ ఇళ్ళకి తిరగటం వయసులో ఉన్న ఆడపిల్లలకి అంత మంచిది కాదు. ఆ అలవాటు మానుకో. రోజులు కూడా బాలేదు. రవి కూడా ఇంకా ఇంటికి రాలేదు. ఇంత పొద్దుపోయే వరకు ఏమి రాజకార్యాలుంటాయి మీకు? అయినా మిమ్మల్ని లాభం లేదు. మీ నాన్న మాత్రం వేళకి ఇంటికి వస్తాడా ఏం? పెద్దవాళ్ళ అలవాట్లే పిల్లలకి వస్తాయి. వాడు రాని చెప్తాను. సర్లే అత్తయ్య, ఏమిటి విశేషాలు? ఏముంటాయమ్మా, బైరాగి దాన్ని. పిల్ల పీచు ఉన్నారా ఏం? ఉన్న పొలమంతా నేనే చూసుకోవాలి. పాతకాలం దాన్ని. ఇల్లు పొలం తప్ప ఇంకేం తెలియని దాన్ని. విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే చెప్పు. ఇక్కడంతా రొటీన్. లేవటం, తయారై పరుగులు పెట్టటం, ఎవరి పనులు వాళ్ళు చూసుకోవటం, తినటం, పడుకోవటం. మొన్న ఈ మధ్య కథలు రాస్తున్నావటగా? ఎవరు చెప్పారు? మీ అమ్మ. అవును అంది త్రిశల. ఏ పత్రికలోనైనా పడ్డాయా? పడలేదు ఇంకా. అయినా నేను రాసేవి కథలు కాదు, నవలలు. అమ్మో, నవలలే. కానీ అవి అచ్చవ్వాలంటే కష్టమేనే. తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తేనే పడతాయని అంటారు కదా అంది కామాక్షమ్మగారు. ఎవరు చెప్పారు? ఎప్పుడో విజయవాడలో మన ఇంటికెదురుగా ప్రకాశం అనే కుర్రాడు ఉండేవాడు. అతను ఎన్ని కథలు రాసినా వచ్చేసేవట. దాంతో రాయటం మానేశాడు. నిజంగా మనం బాగా రాయగలిగితే తప్పకుండా అచ్చవుతాయి. బాగా రాయటం రాక, మిడిమిడి జ్ఞానంతో కృషి చేయక అలా అంటుంటారు. చాలామంది సిఫార్సులతో రచనలు అచ్చువేస్తే ఇక వాటిని చదివేవారుండరు. పత్రిక మూసుకోవాల్సిందే. మరి నీవేవైనా అచ్చయ్యాయా? లేదు, లోపాలుండి అచ్చు కాలేదు. లోపాలు ఉన్నాయి అనుకున్నప్పుడు పంపటం ఎందుకు? మన లోపాలు మనకు ముందే తెలుస్తాయా? తెలిసిన వాళ్ళు చెప్పాక ఆ లోపాలని సవరించుకొని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. అంతేకాని 1-2 రచనలు చేసి అవి అచ్చవలేదని పత్రికల వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ రచయితలం కాలేం. ఇప్పుడు పుంకాను పుంకాలుగా రాస్తున్న వాళ్ళందరి రచనలు ఒకప్పుడు తిరిగొచ్చినవే. పట్టు వదలకుండా ప్రయత్నించారు కాబట్టే వాళ్ళిప్పుడు పెద్ద రైటర్స్ అయ్యారు. నేను ఆ బాటలోనే నడుస్తాను. ఏం నడుస్తావో ఏమో, చదువు పాడవకుండా చూసుకో, అది ముఖ్యం. అలాగేలే. హలో అత్తయ్య, ఎప్పుడొచ్చావు? రవి వస్తూనే పలకరించాడు. సాయంత్రం. అవును, నీకు ఇప్పటికి ఇల్లు గుర్తుకొచ్చిందా? స్కూల్ అయిపోగానే క్రికెట్ ప్రాక్టీస్, ఆ తర్వాత ట్యూషన్. అందుకే లేట్ అయ్యాను. క్రికెట్ ఆడుతున్నావా? జాగ్రత్తరా నాయన, దెబ్బలు తగులుతాయి. అయినా ఇప్పటి నుంచే నీకు ఆటలెందుకు? పెద్దయ్యాక ఆడుకోవచ్చుగా. పెద్దయ్యాక అంటూ పకపక నవ్వాడు. నేను ఇప్పటికే చాలా లేట్ అయ్యాను. సచిన్, బ్రియాన్ లారాలైతే 5 ఏళ్ల వయసు నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. వాళ్ళెవరు? ఓహ్, నీకు తెలియదు కదూ. ప్రస్తుతం వాళ్లే క్రికెట్లో గొప్ప ఛాంపియన్లు. నాకు వాళ్ళంత అవ్వాలని కోరిక. బాగుంది. మీ అక్కేమో పెద్ద రచయిత్రి కావాలని, నువ్వో గొప్ప ఆటగాడివి కావాలని కోరుకుంటున్నారన్నమాట. కానియండి, చివరికి ఏం జరుగుతుందో ఎవరు చెప్పొచ్చారు? వంట అయింది వదినా, మీరు భోంచేస్తారా? పెందరాళ్లే తినటం అలవాటు కదా అంది సువర్చల. వాడు కూడా రాని, అందరూ కలిసే తిందాం. మీ ఇష్టం. అత్తయ్య, నేను స్నానం చేసొస్తాను, నువ్వు టీవీ చూడు, మంచి సీరియల్ వస్తుంది. బాత్రూమ్ వైపు నడిచింది త్రిశల. రవి టీవీ ఆన్ చేశాడు. కొన్ని ప్రకటనల తర్వాత స్టార్ట్ అయింది సీరియల్. కామాక్షమ్మ పూర్తిగా అందులో నిమగ్నమైంది. స్నానం చేసి నైటీ ధరించి వచ్చి మేనత్త పక్కన కూర్చుంది త్రిశల. సీరియల్లోని హీరోయిన్ పడుతున్న కష్టాల్ని చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంటోంది కామాక్షమ్మ. త్రిశల నవ్వుకుంది. అత్తయ్య మాట కటువు, కానీ మనసు మెత్తనిది. సీరియల్ అయిపోయినా కామాక్షమ్మ చాలాసేపు తేరుకోలేకపోయింది. ఏంటత్తయ్య, మరీ సెన్సిటివ్వి. అది నిజం కాదని కల్పితానికి అలా అయిపోతే ఎలా? చిన్న పిల్లవి, నీకేం తెలుసు? ఆ సీరియల్లోని అమ్మాయిలాగే నాకు తెలిసిన ఒక పిల్ల కూడా సినిమా హీరోయిన్ అవుదామనుకుని చివరికి బతుకు నాశనం చేసుకుంది. ఈ కథలు, సీరియల్సు
ఎక్కడి నుంచో పుట్టుకురావు, నిజ జీవితంలో జరిగినవే. అవి చూసే వీటిని నిర్మిస్తారు. ఇంతకీ ఎవరా అమ్మాయి? నువ్వు సెలవుల్లో మన ఊరు వచ్చినప్పుడల్లా మన వీధి చివర్లో షణ్ముఖం గారింటికి వెళ్ళేదానివి గుర్తుందా? అవును, వాళ్ళ పెద్దమ్మాయి బృంద చాలా అందంగా ఉండేది కదూ. అవును, ఒకసారి మన పొలాల్లో షూటింగ్ అయింది. వారం రోజులున్నారు వాళ్ళంతా. షూటింగ్ చూడటానికి జనం విరగబడేవారు. బృంద కూడా వెళ్ళింది. ఆమె అందాన్ని చూసి సినిమా వాళ్ళు గొడ్లప్పగించేవారు. అందులో ఒకడు బృందతో పరిచయం చేసుకుని అవి ఇవి మాట్లాడి చివరికి ఆమెను హీరోయిన్ చేస్తానని నమ్మించాడు. అది నిజమేనని నమ్మింది. షూటింగ్ జరిగినన్నాళ్ళు క్రమం తప్పకుండా వెళ్ళేది. వారం రోజులు షూటింగ్ పూర్తి చేసుకుని అందరూ వెళ్ళిపోయారు. బృంద ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాళ్లతో వెళ్ళిపోయింది. ఆమె కోసం వాళ్ళ నాన్న, బంధువులు మద్రాసు, హైదరాబాద్ అంతా వెతికారు. కానీ లాభం లేకపోయింది. ఆ అవమానం భరించలేక తండ్రి మంచం పట్టి చనిపోయాడు. 6 నెలలయ్యాక బృంద తిరిగొచ్చింది. మనిషి గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. అందమంతా పోయి రంగు వెలిసిన బొమ్మలా ఉంది. ఇంట్లో వాళ్ళందరి నిరాదరణ తట్టుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకుంది. బృంద చనిపోయిందా? అందరం ఎక్కిస్తానని నమ్మబలికే మాయలోళ్ల మాటలు నమ్మకూడదు. అలా చెప్పింది ఇలా చేయసేయటానికి. ఇది శ్రీరామచంద్రుడి కాలము కాదు, సత్యహరిశ్చంద్రుడి యుగము కాదు. కామాక్షమ్మ ఆగింది. త్రిశల కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. ఫల్గుణ్ గుర్తుకొచ్చాడు. అతను కూడా అలాంటి వాడేనా? తనను గొప్ప రచయిత్రిగా తీర్చిదిద్దుతాను అనే మాటలు తనని ట్రాప్ చేయటానికా? ఇదేమిటి తనిలా ఆలోచిస్తోంది? అతను గొప్ప రైటర్, చాలా అందగాడు. అతను కోరుకోవాలే కానీ అమ్మాయిలకేం కొదవా? అతను సాహితీ ప్రియుడు, సహృదయుడు. తనని కూడా సాహిత్య రంగంలో నిలబెట్టాలనుకుంటున్నాడు. తమది సాహితీ బంధం. అత్తయ్య మాటల ప్రభావం తనని ఇలా ఆలోచింపచేస్తోంది. కానీ అతను తనతో ఎంత హుందాగా బిహేవ్ చేస్తున్నాడు. నిజమైన కళాకారులు ఎప్పుడూ సృజనాత్మకతలకి తప్ప మరి దేనికి ప్రాధాన్యతనివ్వరు. బృంద మోసపోయిందంటే అది సినిమా ప్రపంచం. అక్కడ నీతి నియమాలు, నైతిక విలువలు అక్కర్లేని రంగం. సాహితీ ప్రపంచం అలా కాదు. ఇక్కడ జారుడు మెట్లుండవు. లోలోన అనుకుంది త్రిశల. అంబరం సంజ కెంజాయ వర్ణంలో మెరిసిపోతోంది. ఆహారాన్వేషణ పూర్తయినట్లు పక్షులు గుంపులు గుంపులుగా సాగిపోతున్నాయి. సీతమ్మధార బస్టాప్. జనం అట్టే లేరు. త్రిశల ఓ మూల నిల్చుంది. ఫల్గుణ్ కోసం రోడ్డు చివరికి దృష్టి సారించింది. ఎక్కడా అతని జాడలేదు. అమ్మడు కత్తిలా ఉందిరా. వెనక నుంచి వినపడిన మాటలకి చివ్వున తిరిగి చూసింది త్రిశల. బస్టాప్లో నించున్న ఓ అమ్మాయిని చూసి చేసిన కామెంట్. 2 యువకులు పళ్ళికిలించి ఆమెనే చూస్తూ ఇంకేదో అనాలని ప్రయత్నిస్తున్నారు. 25 వయసు, పూల షర్ట్లు, బ్లాక్ జీన్స్, షేవ్ చెయ్యని గడ్డం. ఆ అమ్మాయి కాస్త బెదురుతూ పుస్తకాలని గుండెలకు హత్తుకొని యువతలకు జరిగి నుంచుంది. ఆమె కళ్ళల్లో బెదురు. వయసు 16 ఉండవచ్చు. అక్కడున్న వాళ్ళెవ్వరూ అవేం పట్టనట్లు మౌనంగా ఉండిపోయారు. యువకులిద్దరూ ఆ అమ్మాయికి మరి కాస్త సమీపంలోకి కదిలారు. ఆ అమ్మాయి భయంగా త్రిశల పక్కగా వచ్చి నిలబడింది. అమ్మడు బెదిరినట్టుంది. త్రిశల తీక్షణంగా అతని వంక చూసింది. బాబోయ్, ఏమిటా చూపు కాళికాదేవిలా అంటూ త్రిశల వైపు వచ్చాడొకడు. ఫట్! త్రిశల ఎప్పుడు చెప్పు తీసిందో, ఎప్పుడు అతని మూతిని తాకిందో అంత క్షణాల మీద జరిగిపోయింది. షాక్ తిన్నట్లు వాడు 2 అడుగులు వెనక్కి వేశాడు. త్రిశల వైపు సంభ్రమాశ్చర్యాలతో చూసిందా అమ్మాయి. మంచి పనిచేశావమ్మా. వెధవలు ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే చాలు వేపుకు తింటారు. అప్పటిదాకా చోద్యం చూసిన ఓ మధ్య వయస్కుడు కలగజేసుకున్నాడు. దాంతో మరో 2 ముందుకొచ్చారు. స్టాప్కి 2 అడుగుల దూరంలో ఉన్న స్త్రీలు కూడా వచ్చి మూగారు. అల్లరి వెధవలు ఎటో జారుకున్నారు. మంచి సాహసం చేశావు. నీలాగే ఆడపిల్లలంతా ఉంటే పోకిరిలాటలు చెల్లవు. ఆడపిల్లల్లో ఈ చైతన్యమే సమాజాన్ని మారుస్తుంది. ఆడది అబల కాదని నిరూపించావు. ప్లీజ్ పొగడ్తలాపండి. ఇంతమంది ఉండి ఒక ఆడపిల్లని అల్లరి పెడుతుంటే వినోదంగా చూసారే కానీ ఒక్కరైనా ఆడ కానీ మగ కానీ కల్పించుకుని వాళ్ళకి బుద్ధి చెప్పారా? లేదే. ధైర్యం చాలేదా? లేకపోతే మనకి సంబంధించిన విషయం కాదని మిన్నకుండిపోయారా? ఇటువంటి వాటిని అడ్డుకోకపోతే చివరికి నష్టపోయేదెవరు? ఈరోజు ఈ అమ్మాయి అయింది, రేపు మీ కూతురో చెల్లెలో భార్యో ఇటువంటి పరిస్థితుల్లో పడితే ఆవేశంగా అంది త్రిశల. అందరూ మౌనంగా చూశారు. చాలా థ్యాంక్స్ అండి. నాలా భయపడుతూ కూర్చుంటే లాభం లేదు. ఇలాంటి వాళ్ళ ఆటలు కట్టించే విధానం ఇప్పుడే అర్థమైంది. మీలా నాకు ధైర్యం రావాలని ప్రయత్నిస్తాను. బెదిరిన కొద్దీ భయపెడతారు. ధైర్యంగా కటువుగా కనిపిస్తే వాళ్లే వెనకడుగు వేస్తారు అంది త్రిశల.
రయ్యన వచ్చి ఆగింది బస్సు. థ్యాంక్స్ వన్స్ అగైన్ అంటూ ఆ అమ్మాయి పరిగెత్తింది. మీళ్ళందరూ కూడా బస్ క్యాచ్ చేసే ప్రయత్నంలో పడ్డారు. మరుక్షణం ఫల్గున్ కారొచ్చి ఆగింది. అతను చిరునవ్వుతో ఆమెకి విష్ చేశాడు. ఆమె కూడా విష్ చేసి వచ్చి కారెక్కింది. కారు ముందుకు కదిలింది. సారీ లేట్ అయ్యాను. ఓ నిర్మాత నా నవల కోసం వచ్చాడు. అతనితో మాట్లాడి పంపేసరికి లేట్ అయ్యాను. ఏ నవల? రుద్రతాండవం. అబ్బా, ఆ నవల సినిమా తీస్తే బాగుంటుంది అంది త్రిషల. ఏమిటి మీ ముఖంలో ఉండవలసినంత కళ లేదు? ఏం లేదు, ఏదో ఉంది, దాస్తున్నట్లు తెలుస్తోందిలేండి. త్రిషల జరిగిందంతా చెప్పింది. వాట్ ఏ వండర్, మీలో అంత తెగింపుందా? ఆశ్చర్యంగా అన్నాడు. ఆమె చిన్నగా నవ్వింది. దట్స్ గుడ్, అలాగే ఉండాలి. నేను అంత ధైర్యస్తురాల్ని కాదులేండి, కానీ పిరికిదాన్ని మాత్రం కాదు. కానీ ఇప్పుడు మీరు చేసిన దాన్ని పూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్స్. బై మీకోసం బుక్ తెచ్చాను అన్నాడు డాష్బోర్డ్ మీద చూపిస్తూ. త్రిషల తీసుకొని చూసింది. అది సీతారాణి రాసిన జీవితం నవల. ఇది చాలా చక్కటి నవల. మనుషుల మధ్య అనుబంధాలు, ఆ అనుబంధాల్ని విచ్ఛిన్నం చేసే డబ్బుల గారడి. చాలా విశ్లేషణాత్మకంగా రాసింది సీతారాణి. అందులో పాత్రలన్నీ అద్భుతంగా మలచబడ్డాయి. సంభాషణలు రమ్యంగా ఉన్నాయి. నవల చదువుతున్నట్లుండదు, సంఘటనలు మన కళ్ళ ముందే జరుగుతున్నట్లుంటాయి. ముందు మీరు చదవండి, తర్వాత డిస్కస్ చేద్దాం. అలాగే. మీకు టైం ఉంటే కాసేపు బీచ్లో కూర్చుందాం. అలాగే. ఎదురుగా వస్తున్న వాహనాలను చాకచక్యంగా తప్పిస్తూ ముందుకు పోతున్నాడు ఫల్గున్. బస్టాప్లో జరిగిన గొడవ తాలూకు చిరాకు మాయమైంది. ఫల్గున్ సాంగత్యంలో త్రిషల పుస్తకం తిరిగేస్తూ అక్కడక్కడా చదువుతూ ఉండిపోయింది. హలో మిస్, సాగర తీరం వచ్చేసింది, దిగుదామా? త్రిషల ఉలిక్కిపడి తల పైకెత్తింది. బీచ్కి వచ్చేసామన్నమాట. వెంటనే పుస్తకం మూసి డోర్ తీసింది. ఫల్గున్ కూడా దిగి లాక్ చేసి ముందుకు నడిచాడు. త్రిషల అనుసరించింది. వాతావరణం మనుషుల్ని ఆహ్లాదపరుస్తుంది. ఫల్గున్ దూరంగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. అతన్ని డిస్టర్బ్ చేయకూడదని త్రిషల కూడా చుట్టూ చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి ఫల్గున్ ఈ లోకంలోకి వచ్చాడు. సారీ, ఏదో ఆలోచనలో పడిపోయాను. పర్వాలేదు, కొత్త థీమ్ దొరికే ఉంటుంది. ఫల్గున్ నవ్వాడు. అసలు నవల ఎత్తుగడ ఎలా ఉండాలి, ఎలా నడిపించాలి? ముందుగా చిన్న ప్రశ్న, నవరసాలేమిటో చెప్పండి. శృంగారం, వీర, కరుణ, అద్భుత, హాస్య, బీభత్స, భయానక, రౌద్ర, శాంత. రైట్. ఈ నవరసాల్లో కొన్నింటినీ పోషించగలం. శృంగారం, భయానకం, బీభత్సం, హాస్యం, ఈ రసాల్ని నవలల్లో బాగా పోషించగలం. మిగతావి వీటిని అనుసరించి ఉండగలవనే కానీ మెయిన్ పాయింట్గా నిలవలేవు. త్రిషల శ్రద్ధగా వింటోంది. ఇకపోతే మొదటి 4 పేజీల్లోనే పాఠకుల్ని కట్టుపడేసే ట్విస్ట్ పెట్టి పాఠకుడిని నవలని వదిలిపెట్టలేనంత ఇంట్రెస్ట్ కలిగించాలి. పాఠకుడు మన గ్రిప్లోకి రావాలంటే ప్రారంభాన్ని క్లుప్తంగా మలచాలి. నవల రాయాలంటే ఇంత సెట్టింగ్ తెలియాలా? మై గాడ్ అంది త్రిషల. మనం గదిలో ఒంటరిగా కూర్చుని పేపర్ల మీద రాసే విషయాన్ని దేశం నలుమూలలా ఉన్న కొన్ని వేల మంది చదువుతారు. అన్ని వేల బుర్రలు దీని గురించి ఆలోచిస్తాయి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఎక్కువగా ప్రేమ చుట్టూరా రచనలు వస్తున్నాయి. అవును మరి, అది రాయటం తేలిక. హాస్యరసం కష్టమైనది. అంతకంటే కష్టమైనది సస్పెన్స్. హాస్యం పండించాలన్నా, సస్పెన్స్ చివరి వరకు లాగాలన్నా రచయిత కసరత్తు చేయాల్సిందే. కానీ అవి చదివితే ఎంతో థ్రిల్లింగ్గా మరీ చదవాలనిపించే ఒక మత్తులా అనిపిస్తుంది అంది త్రిషల. పాఠకుడికి అలా అనిపించింది అంటే రచయిత సక్సెస్ అయినట్లే. అవును సుమా అన్నట్లు తలూపింది త్రిషల. ఇకపోతే నవల ప్రారంభం ఒక సంఘటనతో కానీ డైలాగ్తో కానీ ప్రారంభిస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం రాసే సబ్జెక్ట్ని బట్టి దాన్ని ప్రతిబింబిస్తూ ప్రారంభించాలి. అంటే ఓ సైంటిఫిక్ నవల రాయాలనుకోండి, అప్పుడు ప్రారంభం దాన్ని సూచించేలా సంఘటన రాస్తూ ప్రారంభించాలి. స్టార్టింగ్ ఎప్పుడు కథలోకి దూసుకుపోయేలా ఉండాలి. సంభాషణలు క్లియర్గా ఉండాలి. త్రిషల అర్థం అయ్యి కానట్టు చూసింది. అంటే నవలకి ఎత్తుగడ ఒక రకంగా ఉండి కథ మరో రకంగా ఉంటే రచన ఫెయిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమతో నవల ప్రారంభించి పేదల పాటలన్నీ వర్ణిస్తూ పోతే ఎలా ఉంటుంది? త్రిషల ఫకాలను నవ్వింది. ఇకపోతే టైటిల్ చదవగానే కథ అర్థమైపోయేలా కాకుండా పాఠకుడి దృష్టిని ఆకర్షించేలా ఉండాలి. అంటే ఒక ప్రేమ జంట చివరికి విడిపోయే నవల రాసి దానికి ఎడబాటు అనే టైటిల్ పెడితే చప్పగా ఉంటుంది. చివరి ఏమవుతుందో ముందే అర్థమైపోతే థ్రిల్ ఉండదు. అవునవును, నవల ప్రారంభంలోనే ఎక్కువ పాత్రల్ని పెట్టుకోకూడదు, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది.
సస్పెన్స్ థ్రిల్లర్స్ రాసేటప్పుడు ఎక్కువ ట్విస్ట్లు ఉండాలి. హాస్యం రాసేటప్పుడు సంభాషణలు వెకిలిగా లేకుండా చూసుకోవాలి. రొమాన్స్ రాసేటప్పుడు చిలిపిదనం భావుకతలపై ఉండాలి. కుటుంబ కథాంశాలు రాసేటప్పుడు నాటకీయత ఎక్కువగా ఉండాలి. ఆర్ద్రత రాసేటప్పుడు పాత్ర పోషణ పట్ల శ్రద్ధ వహించాలి. త్రిషల శ్రద్ధగా వినసాగింది. అలాగే టెన్షన్ కలిగించే సంఘటన రాస్తున్నప్పుడు వర్ణనలు ఎక్కువ చేయకూడదు. హాస్యం రాసిన తర్వాత థ్రిల్లింగ్ ఇన్సిడెంటు రాయకూడదు. రొమాంటిక్ సీన్ తర్వాత ఆర్ద్రత రాయకూడదు. ఒక నవలలోని పాత్రల పేర్లు చాలా డిఫరెంట్గా ఉండాలి. హీరోయిన్ వనజ అయితే ఆమె ఫ్రెండ్ పేరు జలజ అని పెట్టడం కన్నా కమల అని కానీ నీలిమ కానీ పెట్టడం బాగుంటుంది. రెండు పేర్ల మధ్య స్పష్టమైన తేడా ఉండాలి. రైటర్కి కావాల్సింది ముఖ్యంగా పరిశీలన. సమాజాన్ని, వ్యక్తుల్ని, సంఘటనల్ని, మారుతున్న కాలాన్ని స్టడీ చేయాలి. సమాజంలో రకరకాల వ్యక్తులు, మేనరిజమ్స్ ఉంటాయి. అన్ని రకాల వ్యక్తుల్లోకి, అన్ని రకాల వయసుల వాళ్ళల్లోకి రచయిత పరకాయ ప్రవేశం చేయగలగాలి. తార్కిక జ్ఞానం, కాల్పనిక శక్తి ఉండాలి. తానున్న కాలానికంటే ముందు కాలంలోకి దూసుకుపోయి రాయగలగాలి. ఏ సబ్జెక్ట్ తీసుకోదలిచామో దానికి సంబంధించి టెక్నికల్ వర్డ్స్ తెలుసుకోవాలి. సబ్జెక్ట్ని స్టడీ చేయాలి. సీరియల్స్ రాసేటప్పుడు ప్రతి వారం ఏదో ఒక సస్పెన్స్ పెట్టి తరువాత వారం ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కలిగించాలి. డైరెక్ట్ నవలకైతే చెప్పదలుచుకున్న పాయింట్ని సూటిగా చెప్పేయొచ్చు అన్నాడు ఫల్గుణ్. మీరు చెప్పిన విషయాలు విన్నాక పరుగున ఇంటికెళ్ళి నవల మొదలు పెట్టాలనిపిస్తోంది. ఫల్గుణ్ నవ్వాడు. ఆ తపన ఉండాల్సిందే, కానీ ఆరంభశూరత్వం కాకూడదు. ప్రస్తుతం ఎటువంటి థీమ్స్తో రాయొచ్చు? ఎప్పుడు నవ్యతకే పెద్దపీట వేస్తారు. ఎడిటర్లైనా పాఠకులైనా ఏదైనా కొత్త సబ్జెక్ట్ తీసుకుని రాయండి. ఎప్పుడు కొత్త సబ్జెక్ట్స్ ఎక్కడ దొరుకుతాయండి? ఎందుకు దొరకవు? కనిపెట్టే కళ్ళుండాలి. కానీ ఇప్పటికే అన్ని రకాల సబ్జెక్టులు రాసేశారు. ఎన్ని రాసినా సమాజం మారుతున్నప్పుడు సమస్యల స్వరూపాలు మారుతాయి, కొత్త విషయాలు ఆవిష్కృతమవుతాయి. ప్రస్తుతం ఏం రాయొచ్చో చెప్పండి. టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఇంటర్నెట్స్, రోబోలు, సెల్ ఫోన్స్. అర్థమైంది అంది మెరుస్తున్న కళ్ళతో. డౌట్స్ అడగండి. నవల ఎన్ని పేజీలుండాలి? 200 ఉండొచ్చు, ఆ పైన ఓ 50 వరకు. అలాగా? అంత ఎలా రాస్తారబ్బా? మొన్న నేను రాసిన నవల 120. అది నవల కాదు, నవలిక అవుతుంది. అయితే దాన్నే పెంచి రాస్తాను అంది. పేజీల కోసం సాగదీశారంటే మొదటికే మోసం వస్తుంది. చాప్టర్స్ పెంచడానికి ట్రై చేయండి. అలాగే రాస్తూనే నేను ఇస్తున్న బుక్స్ చదవండి. సరే, నేను చెప్పినట్లు ఫాలో అవుతూ రాయగలిగితే త్వరలోనే మీరు రచయిత అయిపోతారు. నో డౌట్. మీ ఆశీర్వాదం ఉంటే అవ్వనా? నేనేం బాబాని, మునిపుంగవుడిని కాదు. మీ కృషి ఉంటే చాలు. మీరు నాకు సాహితీ గురువు. అయితే దక్షిణ కోరతాను. ముందు నన్ను రైటర్ని కానియండి. ఇంకా సందేహమా? లేదు. ఇక వెళ్దామా? చీకటవుతోంది అంటూ లేచాడు ఫల్గుణ్. త్రిషల కూడా లేచి నిలబడింది. ఇప్పుడు నేనిచ్చిన నవల రేపటికి చదివేయగలరు కదా? ముందు కడిగేస్తూ అన్నాడు ఫల్గుణ్. అయితే రేపు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజులాగే బస్టాప్లో వెయిట్ చేయండి. అలాగే. ఇద్దరూ వచ్చి కారెక్కారు. ఆకాశమంతా మబ్బులు కమ్మి భాస్కరుడి జాడ కానరావడం లేదు. వాతావరణం చల్లగా ఉంది. త్రిషల కాలేజీకి చేరుకునేసరికి ఇంకా ఎక్కువ మంది రాలేదు. అక్కడక్కడ కొంతమంది కనిపిస్తున్నారు. త్రిషల ఓ చెట్టు కిందకి చేరి నిలబడింది. రాత్రి చదివిన జీవితం నవల గురించి ఆలోచిస్తోంది. ఫల్గుణ్ చెప్పినట్లే ఎంతో ఉదాత్తంగా ఉంది. ప్రేమాభిమానాలకు నిలయమైన ఈ కుటుంబాన్ని డబ్బెలా తలోదారి పట్టించిందో హృదయంగా, మనసుకు హత్తుకునేలా చిత్రించింది రచయిత్రి. నా జీవితకాలంలో ఇటువంటివి రాయగలనా అనుకుంది లోలోన. వెంటనే ఫల్గుణ్ గుర్తుకొచ్చాడు. ఎంత మంచివాడో, తనను రచయిత్రిగా నిలబెట్టాలని శ్రమ తీసుకుంటున్నాడు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి మనుషులుంటారా? కొంచెం పైకొస్తున్నారంటే ఓర్వలేనివారు, మోకాలు అడ్డం పెట్టేవాళ్ళు ఉంటారు. ఫల్గుణ్ లాంటి నిజాయితీ పరులు అరుదు. అటువంటి వ్యక్తిని అహంభావి అని, గర్విష్ఠి అని అనడానికి ఈ జనాలకి మనసెలా ఒప్పింది? తనని గురుదక్షిణ అడిగాడు. తనేమివ్వగలదు? ఆమెకు తెలియకుండానే ఎర్రని లేలేత పెదవులు చిరుగా విచ్చుకున్నాయి. హలో మిస్ కాలేజ్ గారు, మీలో మీరు నవ్వుకుంటున్నారేమిటి? ఎప్పుడొచ్చిందో నీల పక్కనే కూర్చుంటూ అడిగింది. ఉలిక్కిపడి తిరిగి చూసింది త్రిశల. మీ రైటర్ గారు ఏమంటున్నారు? ఏమంటారు? నిశ్శబ్దంగా ఒకరికెదురుగా ఒకరు కూర్చొని మౌన సందేశాలు పంపుకుంటున్నారా? రాయటంలో మెళకువలు చెప్పారాయన. రొమాంటిక్ నవలు రాయటంలోనా? నీ బుర్రలో ఎప్పుడూ ప్రేమలు, రొమాన్స్లే తిరుగుతాయి.
ఫల్గుణ్ అన్ని రకాల నవలల గురించి వివరంగా బోధించారు. నాకు డౌటే. షటప్, కోపంగా చెయ్యెత్తింది త్రిశల. తగ్గు తగ్గు, ఏమిటి అపరకాళి అవతారం? ఉమా అప్పుడే వస్తూ అడిగింది. ఒక్కొక్కరుగా బ్యాచ్ చేరిపోయారు. ఏమిటే చెట్టు కిందే ఫైటింగ్ మొదలుపెట్టారు అంది సృజన. త్రిశల ఫల్గుణ్ చేసే బోధనలు వినిపిస్తోంది. అదృష్టవంతురాలు అంది కమల. అంత జెలసీ ఎందుకు? నువ్వు ఒక రచయితను పట్టుకొని శిష్యరికం చేసి పాఠాలు నేర్చుకోవచ్చుగా అంది నీరజ. దాని ముఖం, దానికంత ధైర్యం ఎక్కడిది? మగాళ్ళకి ఆమడ దూరాన ఉంటుంది. ఏం, దాని అందాన్ని కొరుక్కు తింటారని. అందరూ పకపక నవ్వేశారు. అప్పుడే అటుగా వెళ్తున్న అబ్బాయిల గుంపు టక్మని ఆగిపోయింది. ఒరే, వీళ్ళకెంత ధైర్యం రా, మనల్ని చూసి నవ్వుతారా? ముకుంద్ అన్నాడు. గుంపంతా అమ్మాయిలు చూశారు. వాళ్ళదేమీ పట్టించుకోకుండా ఏదో మాట్లాడుకుంటూ మళ్ళీ నవ్వసాగారు. డామిట్, వీళ్ళకి మనమంటే బొత్తిగా భయం లేదు, భక్తి లేదు. ఆ నవ్వులు చూడు అన్నాడు కసిగా ముకుంద్. వీళ్ళకి పాఠం నేర్పాలి గురు. అగ్నికి ఆజ్యం పోశాడు రమేష్. వాళ్ళేదో వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు, మనమెందుకు కల్పించుకోవటం? అయితే మాత్రం మన గ్రూప్ వస్తుంటే మిగతా వాళ్ళంతా ఎలర్ట్ అయి వందనంగా తప్పుకోరు. ఈ బ్యాచ్ మాత్రం ఎప్పుడు పొగరగానే ఉంటుంది. ముకుంద్ మండిపడ్డాడు. అమ్మాయిల్లోంచి మళ్ళీ నవ్వుల పువ్వులు కురిశాయి. ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను, ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను. శ్రీనివాస్ రాగయుక్తంగా పాడాడు. చట్మని అమ్మాయిల తలలన్నీ ఇటు తిరిగాయి. అమ్మాయే సన్నగా. త్రిశల ఏదో సమాధానం చెప్పబోయింది. ఊరుకోవే బాబు, వాళ్ళసలే రౌడీ ముక్క, డేంజరస్ ఫెలోస్. మనం వెళ్ళిపోదాం పదండి. నీరజ వారించి అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. ఆ త్రిశలకి ఎంత పొగరో చూశారా? దానికి హెడ్ వెయిట్ ఎక్కువే. ఐ విల్ సీ అన్నాడు ముకుంద్ పళ్ళు కొరుకుతూ. గడగడమంటూ బెల్ మోగింది. అందరూ క్లాస్ రూమ్ల వైపు నడిచారు. రూమ్ బయట నోటీస్ బోర్డులో ఉన్న మ్యాటర్ చదువుతున్న అబ్బాయిల గుంపుని దూరాన్నించే చూసిన ఉమా అంది. ఏదో వార్త ఎదురుచూస్తోంది మన కోసం. రండి రండి. వడివడిగా నడిచారు. నోటీస్ బోర్డు చదవగానే అందరూ వెనుదిరిగారు. ఈరోజు ఇంగ్లీష్ లెక్చరర్ లేట్ కాబట్టి ఓ గంట మనకు విశ్రాంతి. ఈ టైంలో ఏం చేద్దాం అంది నీల. ముందు మన స్థావరానికి చేరుకుందాం అంటూ గబగబా నడిచి చెట్టు కిందికి చేరుకున్నారు. పచ్చని పచ్చికపై ఆ చెట్టు నీడలో విశ్రాంతిగా కూర్చున్నారందరూ. క్లాస్లో అబ్బాయిలు కూడా తలో చోట దూరంగా గ్రూపులుగా కూర్చుని బాతాకాని మొదలుపెట్టారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి, సరిగ్గా చదవలేకపోతున్నా అంది త్రిశల. అవును, మరి వ్యాపకాలు ఎక్కువైపోయాయి, కొత్త స్నేహాలు వచ్చాయి, కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి అంది నీరజ. పోతే పోయిందిలే, పరీక్ష అనిపిస్తోంది. దేని దారి దాందే. రెండింటినీ సాధిస్తాను అన్నావుగా. అనుకుంది, కానీ చెయ్యలేకపోతోంది అంది కమల. చదువు మేధా సంపత్తికే గాని సంస్కారానికి గాని కొలమానం కాదని మన పూర్వీకుల నుంచే రుజువైంది. అందుకని అత్యవసర మార్కులతో పాస్ అయితే చాలనుకుంటున్నావా అంది నీల. ఎస్, నాకు అసలు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. రచన నా ప్రాణం. ప్రకృతిలో లీనమై పరవశిస్తూ గొప్ప కావ్యాలు రాసి ఈ సొసైటీకి ప్రజెంట్ చెయ్యాలనేది నా కోరిక అంది త్రిశల. ఏది ఏమైనా కనీసం డిగ్రీ చెయ్యాలి కదే. ఏం, డిగ్రీలు లేనివారు మేధావుల్లో ఎంతమంది ఉన్నారో చెప్పనా? పోనీ చెప్పు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రచయిత, కవి ఆలివర్ గోల్డ్స్మిత్ ఎంత గొప్పవాడు. అయితే చిన్నప్పుడు మాత్రం ఆయన చదువులో బాగా వెనకబడి ఉండేవాడట. వాళ్ళ టీచర్స్ అతన్ని ఓరి బుద్ధిహీనుడా అని పిలిచేవారట. ఆగింది త్రిశల. ఎవరు చెప్పారు తల్లి? చరిత్ర చెబుతోంది. అలాగా? అంతేకాదు, ఆలివర్ గోల్డ్స్మిత్ డాక్టర్గా కూడా ప్రసిద్ధికెక్కాడు. అతని వైద్య చరిత్ర తిరిగేస్తే ఈనాటి డాక్టర్లు సిగ్గుపడవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి అంది త్రిశల. ఒక్కటంటే ఒక్కటి చెప్పు శాంపుల్గా అంది ఉమా. ఆ రోజు ఆదివారం అయినా ఆలివర్ గోల్డ్స్మిత్ క్లినిక్కి సెలవు లేదు. రచయితగా, కవిగా, డాక్టర్గా కూడా విశ్రాంతి ఎరగని ఓ నిరంతర శ్రామికుడు. ఆ రోజు ఒక బక్కచిక్కిన సాక్షాత్తు అస్థిపంజరంలా కనిపిస్తూ ఎముకల గూడులాంటి ఓ 40 ఏళ్ల పేషెంటు గోల్డ్స్మిత్ దగ్గరికి వచ్చాడు. ఎంతో నీరసంగా తూలుతూ ఉన్నాడు. ఏమైనా ఆహారం తీసుకున్నావా అడిగాడు గోల్డ్స్మిత్. లేదు అన్నాడు రోగి. నిన్ను టెస్ట్ చేయాలంటే, నీ వ్యాధి తెలుసుకోవాలంటే ముందుగా నువ్వేదైనా తినాలి అంటూ ఆ పేషెంట్కి టిఫిను, పాలు, పళ్ళు తెచ్చిచ్చాడు. రోగితో కొసరు తినిపించాడు దగ్గరుండి. ఆ తరువాత పరీక్షలు జరిపాడు. పూర్తయ్యాక డాక్టర్ లోనికెళ్ళి కాసేపట్లో తిరిగొస్తూనే ఓ సీల్ వేసిన సీసా తెచ్చిచ్చాడు. ఇందులో మందుంది, ఎలా వాడాలో కూడా రాసి చీటీ కూడా ఇందులోనే ఉంచాను, పట్టుకెళ్ళి వాడు అన్నాడు. మరి మందులకి, నేను తిన్న తిండికి, మీ ఫీజులకి ఎంత డబ్బు కట్టాలి
అని అడిగాడు పేషెంటు భయపడుతూ. అంతా ఒకేసారి తీసుకుంటాలే. సార్, నేను నిరుపేదను, కొంచెం కన్సెషన్ ఇప్పిస్తారా? దీనంగా అడిగాడు. పర్వాలేదు, నువ్వు ఇంటికెళ్ళి నేనిచ్చిన మందులు వాడు. అది అయిపోగానే మళ్ళీ రా, తిరిగి మందిస్తాను. మిగతా విషయాలన్నీ తర్వాత చూసుకుందాం అని ధైర్యం చెప్పి పంపించాడు. పేషెంట్ ఇంటికెళ్ళి సీసా మూత తీసి చూశాడు. అందులో మందు లేదు. దాని నిండా చిల్లర డబ్బు, కొన్ని కరెన్సీ నోట్లు కూడా పెట్టి ఉన్నాయి. దాంతోపాటు ఓ స్లిప్ ఉంది. అది తీసి చూశాడు పేషెంట్. అందులో, పిచ్చివాడా, నీకే జబ్బు లేదు, నిత్య దరిద్రమే నీ వ్యాధి. అస్థిపంజరంలా ఉన్నావు. ఈ డబ్బుతో పళ్ళు, పాలు, రొట్టెలు, జామ్స్ కొనుక్కొని తిను. మందు అయిపోగానే మళ్ళీ రా అని రాసుందట. అది చదివిన పేషెంట్ హృదయం ద్రవించిందట. అన్నీ కొనుక్కొని తిని నెల రోజుల్లో మామూలు మనిషి అయ్యాడు. మళ్ళీ పనిలో చేరి దైనందిన జీవితంలో పడ్డాడు. అతను జన్మంతా గోల్డ్ స్మిత్కి కృతజ్ఞుడై ఉన్నాడట అంటూ ఆగింది త్రిశల. సైమల్టేనియస్గా అతని గురించి మరో చరిత్ర ఉంది, అది నేను చెప్తాను అంది ఉమా. అందరూ తలలు అటకేసి తిరిగాయి. కుతూహలంగా చూశారు. గోల్డ్ స్మిత్ అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లో జీవించి, అప్పుల్లోనే మరణించాడు అంటారు. ఈజ్ ఇట్? ఎస్. అంత ప్రఖ్యాతుడు, మేధావి అయిన గోల్డ్ స్మిత్ అలా ఎందుకయ్యాడు? అదే చెప్పబోతున్నా. అతను ఎంతో పేరున్న రచయిత, కవి అయినా పబ్లిషర్స్ అతనికి సరిగ్గా డబ్బిచ్చేవారు కాదు. అడిగి రాయించుకుపోయేవారే కానీ రెమ్యూనరేషన్ ఇచ్చేవారు కాదు. దాంతో అతనికి కాసులు రాలేదు, కానీ కీర్తి వచ్చింది. ఇకపోతే డాక్టర్గా ఆయన హాస్పిటల్లో క్యాంటీన్ ఉండేది. పేషెంట్లందరికీ ముందుగా టిఫిన్లు, పాలు ఇప్పించేవాడు. దీనికోసం అప్పులు చేయాల్సి వచ్చేది. ధనవంతులైన పేషెంట్లు ఎవరైనా డబ్బులిస్తే తీసుకునేవాడు, లేకపోతే లేదు. మరి ఆ వ్యక్తి అప్పుల పాలు కాకేమవుతాడు? అది గొప్పతనం కాదంటారా? అంది త్రిశల. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నారు పెద్దలు. ముందు తన బాగోగులు, కష్టనష్టాలు ఆలోచించుకొని ఆ తర్వాతే ఏదైనా. ఇలాంటివన్నీ చెప్పటానికి వినటానికి బాగుంటాయి. ఆచరణలోకి వస్తే తన మీద ఆధారపడ్డ కుటుంబం, భార్య, పిల్లల్ని కరువు పెట్టి అప్పులు చేసి సేవకు దిగటం అంటే ఈ రోజుల్లో ఎందుకు కొరగాంతనంగా, తెలివి తక్కువగా అనిపిస్తుంది. నిజమేలే, కాలం మారింది. కానీ రచయితల్లో ఓ ప్రత్యేకమైన అద్భుత శక్తి ఉంటుందేమో అనిపిస్తోంది. ఫేమస్ ఇంగ్లీష్ రచయిత హెచ్జి వెల్స్కి దూరదృష్టి, దివ్యదృష్టి అలాంటివి ఉన్నాయేమో అనిపిస్తుంది. డెఫినెట్లీ రచయితలు మనోనేత్రంతో అన్నీ చూడగానే భవిష్యత్తు చెప్పగలరని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఎక్కడో ఆంగ్ల రచయితల గురించి కాసేపు ఆపుదాం. మన తెలుగులో ప్రముఖ రచయిత చలం రచనలు చదివితే ఈ రోజున మనందరం ఆశ్చర్యపోతాం. చలం 100 ఏళ్ల నాటి రచయిత. ఆ కాలంలో సంఘ నియమాలు, కట్టుబాట్లు, స్త్రీల స్థితిగతులు చాలా భయంకరంగా ఉండేవి. ఆ రోజుల్లో రచయిత చలం సంఘంలోని కుళ్ళు ప్రక్షాళన కావాలని, స్త్రీల పరిస్థితులు మారాలని, వారికి పూర్తి స్వేచ్ఛ ఉండాలని, వివాహ స్వేచ్ఛ ఉండాలని, సరిపడిన భర్త నుండి విముక్తి అవ్వాలని, స్వేచ్ఛ ఉండాలని తన రచనల నిండా రాశారు. అతని రాతలకు ఆనాటి సమాజం ఆయన్ని వెలివేసింది. ఆడవాళ్లని, సమాజాన్ని, కట్టుబాట్లని పాడు చేస్తున్నాడని నిందవేసి అతను ఊళ్ళో ఉండటానికి చోటివ్వలేదు. రూమ్ అద్దెకిచ్చేవారు లేక చలం ఊరు బయట ఓ కాలువ ఒడ్డున చిన్న ఇల్లు నిర్మించుకొని అందులో కూర్చునే ఈ సమాజం ఇలా మారితే బాగుంటుందని రాసేవారట. ఇప్పుడు చూస్తే నిజంగానే చలం కోరిన సమాజంలో మనం ఉన్నాం. అయితే అతను భవిష్యత్ చెప్పాడా, లేక అతని రచనలకు ప్రభావితమై కాలక్రమంలో సంఘం మారిందా అడిగింది కమల. భవిష్యత్ చెప్పాడని నమ్ముతాను నేను. ఏదైతేనేం అతని కలం లోకంలో ఈనాడు మనం స్వేచ్ఛగా విహరిస్తున్నాం అంది త్రిశల. అవును, హెచ్జి వెల్స్ కూడా భవిష్యత్తులో రానున్న అనేక శాస్త్రీయ విషయాలు ఒక వక్తలా జోస్యం చెప్పాడు. అతని ఊహ అంతటి ఘనమైనది. ఆకాశయానం, చంద్రలోకయాత్ర, గ్రహాంతర యాత్రలు, యాంత్రిక ప్రాణులు ఇలాంటివన్నీ తన రచనల్లో పొందుపరిచాడు. ఫెంటాస్టిక్. ఎలా రాయగలిగాడంటావు అంది ఆశ్చర్యపోతూ. అదే రచయితల గొప్పదనం. వారి మనోనేత్రంతో భవిష్యత్తుని చూడగలరట. టైమ్ మిషన్ అనే నవలలో వేల్స్ భూత భవిష్యత్ కాలాల్లోకి ప్రయాణించటం ఎలా సాధ్యమో, ఆ ప్రయాణం కోసం ఒక సైంటిస్టు ఒక యంత్రాన్ని ఎలా సృష్టించాడో కథలా చెప్తాడు. ఈ నవలలో ప్రత్యేకత ఏమిటంటే రీడర్స్కి వేల్స్ చెప్పే విషయం ఏదీ ఫ్యాంటసీ అనిపించదు. అలా పకడ్బందీగా కథ చెప్పటం, పాఠకులను తనతో పాటు అన్ని లోకాలు తిప్పుకురావటం వేల్స్ ప్రత్యేకత. నేను చదవలేదా నవల అంది ఉమా. తప్పకుండా చదువు. మొదలు పెడితే చివరిదాకా వదలకుండా ఏక బిగిన చదివిస్తుంది.
అతను రాసిన నవలల్లో అన్ని రకాలు ఉన్నాయి. సాంఘిక, రాజకీయాలు, ఫ్యామిలీ సెంటిమెంట్స్ వంటి నవలలు కూడా ఉన్నాయి. కానీ ఫ్యాంటసీ నవలలకు వచ్చిన పాపులారిటీ మిగతా వాటికి రాలేదు. ద ఇన్విజిబుల్ మ్యాన్, నోస్ బంగి లాంటి నవలలు అతనికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు వస్తున్న సైంటిఫిక్ మిస్టరీ నవలలకి ఆద్యుడు వేల్స్. అసలు రైటర్స్కున్న అవగాహన, పరిశీలనా శక్తి, ఇమాజినేషన్ వేరెవ్వరికి ఉండదేమో. ఇక హెచ్జి వేల్స్ జీవిత చరిత్ర చూస్తే అతను ఒక పేద కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రికి లండన్లో పింగాణి పాత్రలు అమ్మే షాప్ ఉండేది. ఆ షాపు కింద సొరంగం లాంటి ఇంట్లో వేల్స్ ఉండేవాడు. ఆ ఇంట్లో రాత్రింబవళ్ళు చీకటి. ఒక చిన్న కిటికీలోంచి మాత్రం కాస్త వెలుతురు వస్తుండేది. ఆ కిటికీలోంచి చూస్తూ పైనుంచి వచ్చిపోయే మనుషులు, వాహనాలు, వాటి కదలికలు గమనిస్తుండేవాడు వెల్స్. మనుషుల కాళ్ళు, వాళ్ళ కాళ్లకున్న బూట్లు ఎన్నో కథలు చెప్పేవి వేల్స్కి. వాట్? నిజమే. వాళ్ళు వేసుకున్న మోడల్ని బట్టి, వాళ్ళ అభిరుచుల్ని, క్వాలిటీని బట్టి, వాళ్ళ స్థితిగతుల్ని, మెయింటెనెన్స్ని బట్టి, వారి ఆలోచన ధోరణిని, బూట్లు వాడిన తీరుని బట్టి, వారి పరిస్థితుల్ని, లేసులు కట్టిన విధానాన్ని బట్టి, వారి వృత్తి ప్రవృత్తుల్ని, బూట్ల పాలిష్ని బట్టి వాళ్ళ స్థితిని, మనస్తత్వాన్ని అంచనా వేయగలిగేవాడట. అమ్మో, ఎంతటి పరిశీలనాశక్తి! అంతేకాదు, వాళ్ళు నడిచే తీరును బట్టి, వాళ్ళు ఎలాంటి పని మీద వెళ్తున్నారు అనేది, ఎంత అవసరమైన పని మీద వెళ్తున్నారనేది, భయస్థుల, క్రిమినల్సా, పోలీసుల, సిఐడీలా, లవర్సా, ఇలా ప్రతి విషయాన్ని కరెక్ట్గా అంచనా వేయగలిగేవాడట. రైటర్స్ అంటే అంతటి శక్తివంతులన్నమాట. ఇంతకీ త్రిషల ఇంతటి వ్యక్తి అవుతుందన్నమాట. ప్రయత్నిస్తే అవుతుంది, కానీ చదువుకి సలాం పెడుతుందేమో. ఈ రోజుల్లో కనీసం డిగ్రీ ఉండాలే. రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుందంటే ఇదే మరి. అందరూ నవ్వారు. అలెగ్జాండర్ టు యంగ్ ప్రముఖ నవలా రచయిత కదా. అతన్ని చిన్నతనంలో అందరూ సోంబేరి అని పిలిచేవారట అంది ఉమా. ర్యాబిస్ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త లూయి పాశ్చర్. అతను ఒకప్పుడు ఫ్రెంచ్ గవర్నమెంట్ ఆఫీస్లో వాచ్మెన్గా పనిచేశాడు అంది నీరజ. చెట్టు బెరడుల మీద రాసుకుంటూ ఆడుకుంటూ ఉన్న లారెస్ కార్టర్ తల్లో మెరిసిన ఒక మెరుపే అచ్చు యంత్రం. ప్రఖ్యాత సైంటిస్ట్ గెలీలియో ఫీసా నగరంలో ఉన్న గుడిలో ఊగే లైట్ని చూసి పెండులం గడియారాన్ని కనిపెట్టాడట. ఈ సైంటిస్టు పెద్దగా చదువుకోలేదట. ప్రముఖ అంతరిక్ష పరిశోధన శాస్త్రజ్ఞుడు బెర్నార్డ్ తన చిన్నతనంలో ఓ స్టూడియోలో బాయ్గా వర్క్ చేశాడట. బ్రిటిష్ గవర్నర్ జనరల్లో ఒకరైన రాబర్ట్ క్లైవ్ మందమతిగా పేరు పొందాడట. టైప్ రైటర్ని కనిపెట్టిన బెన్టెక్టిన్ చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరుగుతూ అల్లరి పిల్లాడిగా అందరితో ఈసడింపబడేవాడట. 12 ఏళ్ల వయసు వచ్చే వరకు చదవటం, రాయటం అసలు చేతకాని దద్దమ్మే ఆవిరి యంత్రాన్ని కనిపెట్టిన జార్జ్ స్టీఫెన్సన్. కాబట్టి గొప్పవారు కావాలంటే అతి సులువైన మార్గం ఏమిటంటే క్లాసులు ఎగ్గొట్టి కబుర్లాడుకుంటూ కాలక్షేపం చేయాలి. ఇంట్లోనూ కాలేజీలోనూ అందరి చేత యూజ్లెస్ అనిపించుకోవాలి. అప్పుడు తప్పకుండా గొప్పవాళ్ళం అవుతాం. ఏడ్చినట్లుంది. చదివేస్తే ఉన్నమతి పోయిందట. అయినా అవన్నీ మేధావులు చేయాలి, మనం కాదు. మేధావులు అలా చేశారని కాదు, అలా చేస్తే మేధావులు అవుతారని. అబ్బా ఆపండే. అల్లరి చిల్లర పనులు, చదువురానితనం ఇవన్నీ చిన్నతనంలో చేశారు, కానీ మనంత వయసు వచ్చాక కాదు. గంట మోగింది. పీరియడ్ అయిపోయినట్లు అందరూ లేచి క్లాస్ రూమ్ వైపు నడిచారు. కథ కొనసాగుతుంది.